తారక్ గారు, మీరు జస్ట్ స్క్రీన్ మీద కనిపించగానే ఒక పిట్ట కథ చెప్తాను అనేసి అన్నారు. ఏంటి ఆ పిట్ట కథ? ఆ పిట్ట కథ యాక్చువల్లీ ట్రైలర్ లోనే చెప్పేసినాము. పిట్ట కథ చెప్పలేదు, మీరు పిట్ట కథ చెప్తా అని చెప్పారు. మీరు ఇప్పుడు పిట్ట కథ చెప్పాలి మాకు. ఓకే, అది చెప్తాము. August 7th కి మీరు థియేటర్స్ వచ్చి చూసినప్పుడు మీకు ఆ పిట్ట కథ తెలిసిపోద్ది ఏంటి అనేది. సో ఈ పిట్ట కథ చూడాలి అంటే August 7th మనం థియేటర్స్ కి వెళ్ళాలి. ఓకే, డన్. సో మీరు క్యారెక్టరైజేషన్ చూస్తే అటు పెద్దిలో గానీ అంటే పుష్పలో ఐ లవ్ యువర్ క్యారెక్టర్. అసలు అంటే నేను ఎంత తిట్టుకున్నానంటే మీ క్యారెక్టర్ ని చాలా తిట్టుకున్నాను, మిమ్మల్ని అంత ఇష్టపడ్డాం మీ క్యారెక్టరైజేషన్ ని. థ్యాంక్ యూ. మీకు ఇంతవరకు పోషించిన రోల్స్ లో మీకు ఏది ఫేవరెట్, మీ మనసుకి హత్తుకున్నది ఏమని చెప్తారు? ఫేవరెట్ రోల్స్ అంటే అదే ఆ రోజుకి వచ్చే ఒక క్యారెక్టర్స్ దాన్ని ప్లే చేసేటప్పుడు మనకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనము ఏది కూడా ఆలోచించము, అరే ఈ సినిమాకి మనకి ఇంత డబ్బులు ఇచ్చారు, అరే ఈ సినిమాకి ఇంత డేస్ చేపించారు, అది మ్యాటర్ ఉండదు. ఈ క్యారెక్టర్ వస్తున్నది, ఓకే నేను తారక్ నుంచి ఈ క్యారెక్టర్ కి ట్రాన్సిషన్ అవుతున్నా అనే ఒక ఫేజ్ ఎప్పుడు వస్తుందో ఆ సాటిస్ఫాక్షన్, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఏముంటుందో ఒక ఆర్టిస్ట్ కి, అది దొరికినప్పుడు ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ. సో ఒకే క్యారెక్టర్ ఇది నా బెస్ట్ అని చెప్పడానికైతే నాకు చాలా కష్టము. కన్నడ సినిమాస్ చేసినప్పుడు నాకు ఒక 2-3 క్యారెక్టర్స్ చాలా ఇష్టమైన క్యారెక్టర్స్. గిల్కి అని ఒక సినిమా చేసిన, అది చాలా నాకు వెరీ క్లోజ్ టు మై హార్ట్ క్యారెక్టర్. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ వాస్ పుష్ప, ఎందుకంటే కంప్లీట్ ఒక వేరియేషన్ దొరికిన ఒక క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ ప్లే చేసేటప్పుడే చాలా ఎంజాయ్ చేసిన ఆ క్యారెక్టర్ ని. ఆ తర్వాత నిజం చెప్పాలంటే అనకాపల్లిలో నేను అంతే ఎంజాయ్ చేసిన ఈ క్యారెక్టరైజేషన్. ఈ క్లైమాక్స్ సీక్వెన్సెస్ ఏమున్నదో ఆ సీక్వెన్సెస్ అంతా ప్లే చేసేటప్పుడు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో సో చాలా ఎంజాయ్ చేసుకొని ఇన్నర్ ఆర్టిస్ట్ కి ఆ సాటిస్ఫాక్షన్ దొరికింది అనే ఒక హ్యాపీనెస్ తో చేసిన క్యారెక్టర్. సో హోప్ఫుల్లీ August 7th అనకాపల్లి చూసినప్పుడు ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు అని నేను ఎదురు చూస్తున్నా. పుష్పాని ఎలా ఎంజాయ్ చేస్తారో ఇది కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు.